మెయిన్ ఇది. ఇదేంటి ఉల్లిగడ్డ ఎర్రగా మనం బిర్యానీకి ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలి. దీంతోనే టేస్ట్ ఉంటుంది. కానీ వేసేటి వేయాలి, కలిపేటి కలపాలి. ఏమేమి వేస్తే ఎట్లా టేస్ట్ ఉంటుందో చూసుకోవాలి. వెరైటీగా అన్నీ మినపప్పు గారెలు అంటాం, ఆ గారెలు అంటాం, ఈ గారెలు అంటాం. ఇది కూడా ఒక వెరైటీగా తింటే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలన్న చాలా బాగుంది. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుయాస్ కిచెన్. అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్? అరటికాయ వడ చేద్దాం అనుకుంటున్నానే. అరటికాయ వడ. వడ ఓకే, వెరైటీగా ఉంది పేరు. సో అరటికాయ వడ నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. సో అరటికాయ వడకు 2 తీసుకున్నా. అరటికాయలు వాటర్ పెట్టుకున్న పొయ్యి మీద బాయిల్ చేసుకోవడానికి. ఈ 2 అరటికాయలు ఇట్లా ఇట్లా తోలుతోనే కట్ చేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఒక 5 minutes. ఉడికించుకుంటే తర్వాత మనము వడకు తయారు చేసుకోవచ్చు. అరటికాయలు ఉడకబెట్టుకున్నాము, అయిపోయింది, దించేస్తున్నా. ఓకే, 5 minutes కోసం అరటికాయలను ఉడకబెట్టుకున్నాం. సో అత్తమ్మ ఇది బాయిల్ చేసుకున్నాం, అక్కడ పెట్టుకున్నాము. ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకున్నాం. ఓకే, ఆయిల్ వేడి చేసుకున్నాం ఫస్ట్. ఇక్కడ ఆయిల్ వేడి అవుతుంటే మనం అక్కడ అది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, అరటికాయను ఉడకబెట్టుకున్నాం కదా, దానికి పొట్టు అంతా తీసేద్దాం. తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కలమాకు, కొన్ని పచ్చిమిర్చి సన్నగా, పుదీనా, అల్లం ముక్కలు. మెయిన్ ఇది. ఇదేంటి ఉల్లిగడ్డ ఎర్రగా మనం బిర్యానీకి ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలి. దీంతోనే టేస్ట్ ఉంటుంది. అది ఇలా ఆరిగానో పౌడర్ కూడా వేసుకుంటాం, కొంచెం సాల్ట్ కొంచెం. వీటిని ఇట్లా విసుక్కోవాలి. ఈ బిస్కుట్లోనే ఉంటుంది. జర కచ్చి కదా అరటికాయ కదా, ఎంత ఉడకబెట్టినా కొంచెం ఉంటుంది. ఇది విసుక్కున్నాం కదా, ఒక చెంచా మీద సగం శనగపిండి వేసుకోవాలి. కానీ వేసేటి వేయాలి, కలిపేటి కలపాలి. ఏమేమి వేస్తే ఎట్లా టేస్ట్ ఉంటుందో చూసుకోవాలి. అంతే. ఇట్లా వేయద్దు. ఇది అన్నీ కలుపుకున్నాం కదా మనము, గారె లెక్క ఇట్లా ఒత్తుకోవాలి. జర మీడియం ఒత్తుకోవాలి.
ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. మెల్లగా కాల్చుకోవాలి. ఇట్లా ఏమైనా ఇచ్చకపోతుందా? ఏం ఇచ్చకపోదు. వెరైటీగా అన్నీ మినపప్పు గారెలు అంటాం, ఆ గారెలు అంటాం, ఈ గారెలు అంటాం. ఇది కూడా ఒక వెరైటీగా తింటే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలన్న చేసేదా. అరటికాయ కూడా రెడీ. ఓకే, సో వెరైటీగా అరటికాయ కూడా రెడీ. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అని. ఇండియాలో స్పెషల్ అరటికాయ కూడా అరటికాయ కూడా ఏమేమి వంటలు వండుతున్నారా మీరు? అరటికాయ కూడా అరటికాయ కూడా బాగుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. సో గైస్ అమేజింగ్ టేస్ట్ ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా అరటికాయ కూడా అంట? కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై. సో నెక్స్ట్ వీడియో కలిసినప్పటికీ బాయ్.